అంటే ఈ ఎప్పుడైతే ఈ 70% పిల్లలు రావట్లేదు ఉద్యోగాలు అనేది ఎక్కడ వస్తుంది అంటే ద పేరెంట్స్ ఆలోచన చేసేటప్పుడే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు స్టూడెంట్కి ఏముండదు మైండ్ సెట్లో తెందగా అవ్వగానే అరే ఇంటర్ నీకు చాలా ప్రయారిటీ అంటారు. ఇంటర్ తీసుకొచ్చి చేర్పించేస్తారు. 2 ఏళ్ళు క్లాస్ రూమ్ ఎడ్యుకేషను, పొద్దున్న లేస్తే క్లాసులు, మధ్యాహ్నం అవసరమైతే ట్యుటోరియల్, లేదంటే ఈవినింగ్ ఇంకా ఏముండదు. ఇంటికి వెళ్తాం, మళ్ళీ చదువుకోవడం. దిస్ ఈజ్ ద ఇంటర్మీడియట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్. వేరాజ్ ఇంజనీరింగ్ అలా ఉండదు. ఇంజనీరింగ్ స్టైల్ డిఫరెంట్. ఆల్రౌండర్గా తీర్చిదిద్దడమే ఇంజనీరింగ్. అంటే స్ట్రెస్ లేకుండా, ప్రెషర్ లేకుండా వాడిని కెరీర్లో డెవలప్ అయ్యే విధంగా తెలుసుకోవడమే ఇంజనీరింగ్. తాము ఎంచుకొని తాము ఇష్టపడ్డటువంటి రంగంలో ముందుకెళ్ళడానికి. ఇంటర్మీడియట్లో అలా ఉండదండి. మీకు ఇంటర్మీడియట్లో ఏంటి 4 సబ్జెక్టులు ఉంటాయి, చదవాలి. అవి చదవాల్సిందే, మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఇంజనీరింగ్లో అలా కాదు. ఇంజనీరింగ్లో ఓన్లీ చదువు ఒకటే కాదు, స్పోర్ట్స్ ఉంటాయి, కల్చరల్ ఉంటాయి, అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. మిగతా స్టూడెంట్కి ఎక్కడ వాడికి ఇంట్రెస్ట్ ఉందో అవన్నిట్లోనూ తీస్తాం. మా దగ్గర చదువుకున్న వాళ్ళు పొలిటికల్గా మంచి సక్సెస్ రేట్లో ఉన్నారు, మంచి పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు కేఎల్ విద్యార్థులే. మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో మంచి ఐటీ ఇండస్ట్రీలో సీఓలుగా ఉన్నారు, వాళ్ళు ఒకప్పుడు కేఎల్ విద్యార్థులే. మా దగ్గర చదువుకున్న వాళ్ళు మంచి మంచి వ్యాపార రంగంలో మంచి మంచి అగ్రగామిలో మంచి పొజిషన్లో ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు మన దగ్గర చదువుకున్న కేఎల్ విద్యార్థులే. మరి వ్యాపార రంగం, రాజకీయ రంగం, అన్ని రంగాల్లో కేఎల్ స్టూడెంట్స్ సక్సెస్ అవ్వగలిగారు అంటే ఐటీ రంగం, అన్ని రంగాల్లో ఉన్నారు.